వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బీజేపీ నేత, సినిమా నటి అయినటువంటి మాధవీలత గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఏంటంటే, నిన్న శ్రీవారి కళ్యాణం లడ్డూస్ వచ్చాయి తిరుమల నుండి, ఆశగా స్వీకరించా, కానీ చాలా గట్టిగా, అతి చక్కెరగా, నెయ్యి లేనట్లుగా, ఎక్కువ పచ్చకర్పూరం మరియు ఇలాచీ, డ్రై ఫ్రూట్స్ తప్ప లడ్డు రుచి నిజానికి బాగాలేదు. మా కర్మ, మా దరిద్రం. అంత ధనవంతులైన శ్రీవారి లడ్డు రుచి లేకపోవడం మా దౌర్భాగ్యం. ఇది నిన్నటి లడ్డు అని చెప్పి టీటీడీ లడ్డు అని వడలు అలాగే 2 లడ్డూలు పోస్ట్ చేశారు. సరే, ఆ పోస్ట్ అయిన తర్వాత ఆవిడ అభిప్రాయం చెప్పారు. టీటీడీ విజిలెన్స్ వాళ్ళ నుంచి కాల్ వెళ్ళింది, అది కూడా మళ్ళీ పోస్ట్ చేశారు. టీటీడీ విజిలెన్స్ నుంచి కాల్ వచ్చింది, ఎవరు తెచ్చారు, ఎక్కడ కొన్నారు, ఎప్పుడు కొన్నారు, పోస్ట్ సోషల్ మీడియాలో ఎందుకు పెట్టారు, డైరెక్ట్గా టీటీడీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి కదా మేడం అని. ఒక సమస్య వస్తే సోషల్ మీడియా అనేది వ్యక్తపరచడానికి అందరికీ ఫోన్ చేస్తూ ఫోన్ నెంబర్స్ వెతుక్కునేది కాదు కదా, స్వామివారు మరియు లడ్డు పర్సనల్ కాదు కదా, పబ్లిక్కే కదా అని పెట్టి, వారు ఆయన డ్యూటీ చేయడానికి ఫోన్ చేశారు, తప్పులేదు, కానీ ఫోన్ రికార్డ్ చేయాలి, పద్ధతిగానే మాట్లాడారు, రిక్వెస్ట్ మోడ్లోనే ఉన్నారు, కానీ ఈ ఐఫోన్లో రికార్డ్ చేయాలంటే ఎదుటి వాళ్ళని అడిగి చేయాలి, అందుకే రికార్డ్ చేయలేదు. కానీ చాలా మంచి డిస్కషన్ జరిగింది మాకు. ఎప్పుడు కొన్నవాళ్ళు ఎవరు, ఎప్పుడు కొన్నారు అనేది సమస్య, కానీ కొన్నది కొండ మీదే, అందులో అనుమానం లేదు. లడ్డు అసలు రుచి తెలిసినటువంటి వాళ్ళకి దాని విలువ తెలుసు. ఏదో ఒక స్వీట్లా తింటే కమ్మగా ఉంటుంది, ఎవడు ఎక్కడికైనా చావండి నాకెందుకు, నేను నా మూవీస్ చేసుకుంటాను. ఇది ఆవిడ పెట్టిన 2వ పోస్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఇందులో వివాదం అనేది లేదు. ఆవిడ పోస్ట్ పెట్టారు, పోస్ట్ పెట్టినటువంటి దానికి వాళ్ళు కాల్ చేసి క్లియరెన్స్ తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎవరు కొన్నారు, ఎక్కడ కొన్నారు, అందులోనూ ఆవిడ పెట్టింది కళ్యాణం లడ్డూలని పెట్టింది. కళ్యాణం లడ్డూలు కొనడానికి ఉండదు, కళ్యాణం చేయించుకున్నటువంటి వాళ్ళకే ఇస్తారు. ఎంతమంది వెళ్ళారు కళ్యాణం చేయించుకోవడానికి, వాళ్ళకి ఆ పెద్ద లడ్డూలు ఎంతమందికి ఇచ్చారు, ఎవరి ద్వారా మళ్ళీ వీళ్ళు ఇక్కడికి వచ్చాయనేది అది ఈజీగానే ట్రాక్ చేసుకోవచ్చు. ఆవిడ మీకు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరమ్మా అని చెప్తే అయిపోతుంది అక్కడికి. సో మళ్ళీ ఇక్కడ సోషల్ మీడియాలో చూస్తే వీళ్ళు ఆవిడ పోస్ట్ పెట్టిన దాంట్లోనూ, లేదంటే విజిలెన్స్ వాళ్ళు కాల్ చేసిన దాంట్లోనూ అంత ట్రాన్స్పరెంట్గానే ఉంది. తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ పెట్టారు. ఏంటంటే, దాని రుచికి సంబంధించి మాట్లాడుతూ, నాకు ఇచ్చినటువంటి వాళ్ళకి మాత్రం రుచి బాగానే ఉంది, నాకు మాత్రమే ఈ రుచి లేకపోవడం అనేది ఆవిడ చెప్తున్నారు. క్వైట్ కాంట్రాడిక్టింగ్. మరి ఎందుకు ఆవిడ మాట మాట్లాడాల్సి వచ్చిందో, ఆవిడకి ఎందుకు ఆ టేస్ట్ తెలియలేదనేది అది ఆవిడ విజ్ఞత. మేబీ ఫ్రిడ్జ్లో పెట్టేమన్నా ఇచ్చారా ఏంటనేది తెలియదు. మరి ఎప్పటిది కొన్ని డేట్ ఏమైనా ఉందా, ఈ ఫలానా డేట్లో తీసుకొచ్చిన లడ్డూలు మీకు ఇచ్చారు అని చెప్పడానికి అదేమైనా ఉందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత స్టోరేజ్ అనే దగ్గర దానికి కూడా ఉంటుంది. ఎందుకంటే మీకు గతంలో నేను చూపించాను స్వామివారి లడ్డు వచ్చిందని చెప్పి, స్టిల్ ఐ హ్యావ్ ద పీస్ ఇప్పటికి కూడా. ఇంకా ఇంత దాచుకున్నాను, ప్రతిరోజు ఇంత ముక్క తింటూ వెళ్తున్నాను, నాకేమీ ఇబ్బంది అనిపించలేదు. అందులో నెయ్యి లేకపోవడం కానీ, నెయ్యి స్మెల్ తెలియకపోవడం కానీ ఏం లేదు. చక్కటి పచ్చకర్పూరం వాసన తెలుస్తోంది, ఇలాచి, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. 2వది, ఇష్టం వచ్చినట్టు వేయడానికి అదేమి మన కిరాణా కొట్టులోను లేదు అంటే స్వీట్ షాపుల్లో తయారు చేసే లడ్డు కాదు. స్వామివారి పోట్లో నిర్దిష్టమైనటువంటి దాన్ని ఏదో అంటారండి, చిన్న పదం వాడతారు, కొలతలు ఉంటాయి. ప్రతిదీ ఎంత వేయాలి, ఒక లడ్డు ఇన్ని గ్రాములు, దానికి తగ్గట్టుగా జీడిపప్పు, దానికి తగ్గట్టుగా కిస్మిస్లు, దానికి తగ్గట్టుగా పచ్చకర్పూరం, ఇవన్నీ దానికి కొలతలు ఉంటాయి. ఆ కొలతల ప్రకారమే చేస్తారు తప్పితే ఒక దాంట్లో ఒకటి ఎక్కువ ఇంకొకటి తక్కువ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అది కూడా మాధవీలత గారికి తెలుసు. బట్ ఎందుకు ఆ మాట మాట్లాడారనేది తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళకంటూ చాలా ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎక్కడా పొరపాటు అనేది జరగదు. అన్ఫార్చునేట్లీ గత 5 ఏళ్లలో జరిగినటువంటి అపచారం, మరి ఏకసభ్య కమిషన్ ఎప్పటి వరకు ఆ రిపోర్ట్స్ అన్ని కూడా క్లియర్ అవుతుంది, అలాగే ఎప్పుడు తప్పు చేసినటువంటి వాళ్ళకి ఇంకా శిక్ష పడుతుంది అనేది స్వామివారి భక్తులందరూ కూడా, కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. బెటర్ నాట్ టు టాక్ అబౌట్ ఇలాంటి వివాదాలు. కావాలని తీసుకొచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మాధవీలత గారు అయితే కావాలని తీసుకొచ్చారు అనుకోను, బట్ చెక్ చేసుకోవాలి ఒకసారి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.